పాలక్ టోఫు కర్రీ. ఓకే, సో పాలక్తో టోఫు కర్రీ అనమాట. ఎస్. సో సూపర్. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా తరిగిన పాలక్. ఎస్, అవును. పాలకూర, ఇంకా మనం టోఫు తెచ్చుకున్నాం. టోఫు. ఇంకా మిగతా అన్ని కూడా నార్మల్ ఇంగ్రీడియంట్స్, మసాలా దినుసులు తీసుకొచ్చారు కదా. అవును, మసాలా మనం నార్మల్గా గరం మసాలా పౌడర్ తెచ్చేసాం అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పాలక్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక మిక్సీ జార్, వాటర్ కావాలా? యా, కొన్ని వాటర్ కూడా. యా, సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఆలివ్ ఆయిల్ ఫస్ట్, ఇంకొక స్పూన్. సో దీంట్లో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం. యా, దీంట్లో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. అలాగే కొంచెం జీలకర్ర. నెక్స్ట్ ఫస్ట్ మనకి దీనికి మీరు చెప్పినట్లకి డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకోవడానికి అంటే ఏమేం టెస్టులతో స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ థింగ్, ఎక్కడైనా మనకు జనరల్ బ్లడ్ టెస్ట్ చేయించేసి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇనిషియల్గా కొంతమంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మన సిమ్టమ్స్ని చూసి ఈ టెస్ట్ రాస్తూ ఉంటారు అనమాట. సో ఎవరికైతే ఎక్కువగా మజిల్ వీక్నెస్ కానీ, క్రాంప్స్ కానీ, మార్నింగ్ సిక్నెస్, టైర్డ్నెస్ ఇలా ఉంటుందో మ్యాక్సిమం వాళ్ళకి టెస్ట్లో ప్రిఫర్ చేసినప్పుడు చేయించుకొని, వీక్నెస్ ఉన్నా, కొంచెం బార్డర్ లైన్లో ఉన్నా కానీ మనము డైట్ ఫాలో చేయడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. అలాగే టమాటోస్ కూడా. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టోఫుని రోస్ట్ చేసి పెట్టేసుకుందాం. ఈ ప్యాన్ కూడా ఆన్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం ఆలివ్ ఆయిల్ ఇందులో కూడా. సో ఎవరికైతే కొంచెం స్పైసీగా కావాలనుకుంటారో కొంచెం మ్యారినేట్ చేసి కూడా సార్ట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ మధ్యకాలంలో మనకి ఏమైపోతుందంటే సోషల్ అవేర్నెస్ ఉంది, కాకపోతే అది ఎక్కువైపోయి ఏమవుతుందంటే నాకు ఈ డెఫిషియన్సీ వచ్చింది, ఆ డెఫిషియన్సీ వచ్చింది అని చెప్పేసి ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ లేకపోతే ఇలాంటివి ఏవో చూసేసి వాళ్ళే నిర్ధారించుకుంటున్నారు. సో దానిపైన ఏమంటారు? సో లిటరల్లీ ఇది చాలా చాలా జరుగుతుంది. అండ్ అలాగే సెల్ఫ్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువగా అయిపోయింది. అంటే కొంతమందికి వాళ్ళ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మన బాడీ చెప్పినట్టుగా మనం వినాలి ఫస్ట్ అని చెప్పేసి. సో కొంతమందికి ఏంటి అంటే పక్క వాళ్ళు ఎలా ఫాలో అయిపోతే అలా సేమ్ డైట్ ఫాలో అవుతారనమాట. అంటే కొంతమందికి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు బనానా తింటే అది రిలీవ్ అవుతుంది, కొంతమందికి హాట్ వాటర్ తాగితేనే రిలీవ్ అవుతుంది. అది వాళ్ళ బాడీ అలా అలవాటు చేసుకునే పద్ధతి, ఆ టైప్ అలా ఉంటుంది. బట్ కొంతమంది అలా ఉంటారు, పక్క వాళ్ళు ఏం చేస్తే అలా చేస్తారు అండ్ పక్క వాళ్ళు ఎలా చెప్తే అలా వినేస్తారు సింపుల్గా. సో అలా కాకుండా అండ్ అలాగే కొంచెం మనము గూగుల్ని కూడా ఎక్కువగా నమ్మకూడదు. కొంచెం ఇనిషియల్ విషయాలకి దాన్ని నమ్మొచ్చు, కానీ ఎవ్రీథింగ్
ఆ డేటా అందులో నుంచే తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఏదైనా సరే డైట్ విషయంలో అయినా మెడికేషన్ విషయంలో అయినా 1:1 రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని తగ్గట్టుగా ఫాలో అవుతే బెటర్. షూర్. మరి నెక్స్ట్ ఏం పెడతాం? నెక్స్ట్ అందులో మనము ముందు చేసుకున్న ఈ పాలక్ మిక్సీని వేసేసుకుందాం. ఓకే. సో ఇంకొన్ని వాటర్ వేసుకున్నాం ఇందులో. ఓకే. ఇందులోనే ఇప్పుడు మసాలాస్ కూడా వేసేసుకుందాం. ఓకే. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఫైనల్లీ కొంచెం సాల్ట్. సో అది అలా కొంచెం మసులుతున్నప్పుడు మనము ఆ టోఫుని, సాట్ అయిన టోఫుని కూడా అందులో వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. అలాగే. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? యాముల్యం టోఫు పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. టోఫు పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ టోఫు కర్రీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఆలివ్ ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, టోఫు ముక్కలు. పాలక్ టోఫు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో తరిగిన పాలక్ నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి నీళ్లు, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి టోఫు ముక్కలు వేసి వేయించుకొని మరుగుతున్న పాలకూర పాన్ లో వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ టోఫు కర్రీ రెడీ.